గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పుష్ప 24 అవర్స్ పూర్తి అయ్యేసరికి ఎన్నో రికార్డులు అయితే కొల్లగొట్టిందని చెప్పొచ్చు. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే 15 గంటలు మించిపోయేసరికి సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ రికార్డ్ అయితే కొల్లగొట్టిందని చెప్పొచ్చు. దీనికంటే ముందు గుంటూరు కారం అయితే ఉంది. గుంటూరు కారం 3,77,00,000 అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. సో దాన్ని అయితే బీట్ చేసిందని చెప్పుకోవచ్చు. గుంటూరు కారం 15 గంటలనే గుంటూరు కారం రికార్డ్ అయితే లేపేసింది. సో ఇప్పుడు 24 గంటల్లో వచ్చేసరికి సో పాన్ ఇండియా మూవీ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో పాన్ ఇండియన్ లెవెల్లో ఈ మూవీ అయితే ఉందని చెప్పొచ్చు ట్రైలర్. సో 24 గంటల్లో ఎంత కొల్లగొట్టిందయ్యా అంటే 2,67,00,000 అయితే కొల్లగొట్టిందని చెప్పొచ్చు. ఇది రేర్ రికార్డు. ఇది ఎవరికి సాధ్యం కాలేదు. ఇది రేర్ రికార్డు. ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ మూవీ ఇంతగా కొల్లగొట్టలేదని చెప్పొచ్చు. ఇది తెలుగులోనే మాత్రమే. సో ఇంకో చూసుకుంటే లైక్స్ పరంగా 7th ప్లేస్లో ఈ మూవీ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందో మీకు అందరికీ తెలిసిందే, సలార్ అయితే ఉంది. సో ఇది 7th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పుష్ప ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అనమాట. నేనైతే ఒక 1000 కోట్లు కొల్లగొడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎంత అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఈ మూవీ సో సౌత్ ఇండియన్ కానీ నేషనల్ రికార్డులు బద్దలు కొడుతుందా లేదా? ఎందుకంటే ఇప్పుడు పుష్ప ఎఫోరియా ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే రకం. కానీ సో పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్ అని చెప్పడం కానీ సో ఇలా అయితే చాలా ఆస్పెక్ట్స్లో అయితే ఉందని చెప్పవచ్చు. ఇంకోటి అంటే శ్రీవల్లి సో ఒక పాదాలతో తను పుష్ప తగ్గేదిలా అంటాడు. సో ఆ డైలాగ్ కానీ ఇలా చాలా రకాలుగా అయితే మనకు అంచనాలు పెంచేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రైలర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్.